దోష నివారణ పూజల పేరిట ఒక సాధువు 14 కోట్ల రూపాయలను లూటీ చేశాడు. దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తారని నమ్మించి ఓ ఎన్ఆర్ఐకి టోపీ పెట్టాడు. అతని మాటలు నమ్మినటువంటి తీరా ఆయన ఆస్తుల్ని పోయాక ఎన్ఆర్ఐ జ్ఞానోదయమైంది. ఇక చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు ఆ ఎన్ఆర్ఐ. ఇక ఆ స్టోరీ ఇప్పుడు ఏంటో చూద్దాం. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. లండన్లో పనిచేసి పూణేకు వచ్చాడు. తన ఇద్దరు కూతుళ్లకు పుట్టుకతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి వైద్య చికిత్సలు చేయిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయేసరికి బాధపడుతూ ఉన్నారు. అతనికి ఒక సాధువు పరిచయం అయ్యాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలహీనతకు సాధువు పసిగట్టాడు. మీ కూతుళ్లకు దోషం ఉంది, నెగిటివ్ ప్రభావంతో ఈ సందర్భంగా ఇదంతా కూడా అవుతుందని చెప్పాడు. దీనికి దోష పరిహారం చెల్లించాలని కూడా ఆయన నమ్మించాడు. ఇక ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాధువుని కలిశాడు. ఇంకేముంది, అతను పూజల పేరిట లూటీ మొదలుపెట్టాడు. దోష నివారణ కోసం ఖర్చు పెట్టించాడు. ఇక అతన్ని ఆస్తులను కూడా కరిగిపోయాయి. లండన్లో ఇల్లు కూడా అమ్మేశాడు. పూణేలో అపార్ట్మెంట్ విక్రయించేశాడు. కొంకన్లోని ఉన్నటువంటి వ్యవసాయ పొలం కూడా అమ్మేశాడు. తన వద్ద ఉన్న సొమ్ముతో పాటు ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. ఇలా దాదాపు ఆ సాధువు మాటలు విని 14 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసేశాడు ఆ వ్యక్తి. అయితే అయినా సరే తన కూతుళ్ళ ఆరోగ్యం బాగుపడలేదు. ఇక అప్పటికి బుద్ధి వచ్చిందేమో పోలీసులను ఆశ్రయించాడు. ఇక తాము మోసపోయామని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ సాధువు వారి స్టేట్మెంట్ను కూడా వారి బలహీనతను కూడా ఆసరాగా చేసుకొని డబ్బులు గుంజినట్లుగా గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.